సమయం అది. అప్పుడు దావీదు గారు ఏం చేయాలి, పారాన అరణ్యమునికి పారిపోతాడు. పారాన అరణ్యమునకి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకొని ఉంటూ ఉన్నప్పుడు అక్కడికి దగ్గరలో కర్మేలు పర్వతం, కర్మేలు అదొక అంటే కర్మేలు పర్వతము ఉంది, ఆ యొక్క స్థలం అన్నమాట, అదొక ప్రాంతం. ఆ ప్రాంతం ఉంది. ఆ కర్మేలు ప్రాంతంలో నాబాలు అనే ఒక ధనవంతుడు ఉంటాడు అన్నమాట, గొప్ప భాగ్యవంతుడు ఉంటాడు. ఆ భాగ్యవంతుడు చాలా మొరటువాడు. ఆయన మాట ఎవరి మాట వినడు, ఏ మాట అంటే ఆ మాట మాట్లాడతాడు, చాలా మొరటగా ఉంటాడు, కఠినుడు. అయితే ఆ నాబాలు గారు కర్మేలు పర్వతం ఉందా, ప్రతి ఏటా ఎవరైనా గొర్రెల బొచ్చు కత్తిరించుకొని ఉంటారు. ఆ రోజుల్లో ఆ గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటేనే వారికి చాలా డబ్బులు వస్తాయి. ఎందుకంటే అది అమ్ముకుంటే వాళ్ళు చాలా ఎన్ని గొర్రెలు ఉంటే అదే వాళ్ళ ఆస్తి, వెండి బంగారాలు అలాంటివి కాదు. అప్పట్లో గొర్రెలు మేకలు అవేనమాట. అప్పుడు ఆయనకు 3000 గొర్రెలు 1000 మేకలు ఉంటాయి. అవన్నీ తోలుకొని వెళ్ళి ఆ కర్మేలు ప్రాంతం నందు గొర్రెబొచ్చు కత్తిరించుకుంటూ ఉంటాడు. ఆ సంగతి దావీదుకి వినపడిద్ది. దావీదుకి వినపడినప్పుడు ఈ నాబాలు ఎలాంటి వాడంటే మొరటివాడు, చాలా కఠినుడు అన్నమాట, బహు దుర్మార్గుడు. అయితే ఈ నాబాలు గారికి ఒక భార్య ఉంటుంది, ఆమె పేరే అబీగయీలు. ఈ అబీగయీలు ఎలాంటి వారంటే సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపసి అంటే అందమైనది, సుబుద్ధి కలిగింది అంటే మంచి బుద్ధి కలిగింది. సుబుద్ధి అంటే మన అంతరంగ స్వభావానికి సాదృశ్యంగా ఉంది, రూపసి అంటే బాహ్య సౌందర్యానికి సూచనగా ఉంది. అయితే ఆ అబీగయీలు చాలా మంచిగా ఉంటారు తన పనివారి పట్ల. ఈ నాబాలు అక్కడికి వచ్చి గొర్రెబొచ్చు కత్తిరించుకొంటున్నాడు అన్న సంగతి దావీదు గారికి తెలిసిద్ది. అప్పుడు తన పనివారిలో 10 మందిని పిలిచి, మీరు ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి ముందుగా యోగక్షేమాలు అడగండి, కుశల ప్రశ్నలు అడగండి. అంటే మీరు బాగున్నారా, మీ వారు బాగున్నారా, ఎలా ఉన్నారు, అలాంటివి అడిగిన తర్వాత మరి మీరు అరణ్యంలో మీ సేవకులు మీ పనివారు మీ గొర్రెలను మేకలను తోలుకొని వచ్చినప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు వారికి ఏ హాని మేము చేయలేదు, వారు ఉన్న నాళ్ళు ఒక గొర్రెను కూడా పోగొట్టుకోనలేదు, వారికి ఏ నష్టం మేము కలుగు చేయలేదు. కాబట్టి మరి మాకు కూడా కొంచెం సహాయం చేయండి. తినడానికి ఆయన గొర్రెబొచ్చు కత్తిరించుకుని ఆ డబ్బులతో గొప్ప విందు చేసుకుంటూ ఉంటారు, పక్కన రాజుల్ని అందరిని పిలిచి. ఆ విందులో మాకు కూడా కొంచెం ఆహారం పెట్టమని తన దాసులను పంపిస్తారు దావీదు గారు. అప్పుడు దావీదు గారు దాసులను పంపించినప్పుడు ఆ దాసులు వెళ్ళి చెప్తారు, ఇట్లా సంగతి మరి మాకు దావీదు గారు ఇట్లా పంపించారు, మరి మీరు బాగున్నారా, మీరు కుశలంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా అని అడిగి, మరి మాకు కూడా దావీదు గారు, నీ కుమారుడైన దావీదు గారు మాకు కూడా సహాయం చేయమని అడిగారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఇంకా నాబాలుకి చాలా కోపం వచ్చింది. అంటే ఎందుకంటే ఈ సేవకులు నాబాలుగాకి ఈ దావీదు గారు చేసిన సహాయం చెప్పటానికి కూడా ఆయన ఎవరికి అంత సమయం ఇవ్వడు, అంత కఠినంగా ఉంటాడు. అప్పుడు ఇంకా నాబాలు గారు చాలా కోపంగా లేచి, అసలు ఆ దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, వాళ్ళు నీ కుమారుడైన దావీదు సహాయం చేయమన్నాడంటే అసలు ఆ దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, నేను నా సంపాదనలో నేను సంపాదించుకొని అతనికి పెట్టడానికి వారికి ఇవ్వడానికి అసలు వారికి నేనెందుకు ఇవ్వాలి నాది అని చాలా కోప్పడినప్పుడు ఆ 10 మంది సేవకులు వెళ్ళి దావీదు గారికి ఈ విషయం తెలియజేస్తారు. అయ్యా ఇట్లా అన్నారు, నాబాలు ఇట్లా అన్నాడు అని చెప్పినప్పుడు ఈ దావీదుకు కూడా కొంచెం కోపం వచ్చి తన పనివారిలో 400 మంది సైనికులను కత్తులు తీసుకొని రమ్మంటారు. దావీదు గారికి కూడా ఒక కత్తి ఉంది. ఆ కత్తి ఏంటిదంటే అప్పుడు అది గొలియాతు కత్తి. దావీదు గారు కూడా ఆ కత్తి తీసుకొని ఒక 200 మందిని, వారికి సామాను ఉంటాయి కదా అరణ్యంలో ఎక్కడున్నా, ఆ సామాన్ల దగ్గర ఒక 200 మందిని పెట్టి ఈ 400 మందితో దావీదు గారు బయలుదేరి వెళ్తాడు. ఈ బయలుదేరి వెళ్ళేటప్పుడు వీళ్ళు పారాన అరణ్యంలో ఉంటారు, వీళ్ళు కర్మేలు అరణ్యంలో ఉంటారు, కర్మేలు ప్రాంతంలో. అప్పుడు ఒక సేవకుడు వెళ్ళి గబగబా
అబీగయీల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ మరి దావీదు ఇట్లా అప్పుడు మనుషులను పంపించినప్పుడు మన నాబాలు గారు మన యజమానుడు చాలా కఠినంగా వారికి జవాబిచ్చి పంపించారు. వాళ్ళు వెళ్ళారు, వారు మన కుటుంబానికి కీడు చేస్తారు, మన కుటుంబం మీదకి శిక్ష తప్పించుకోవాలంటే ఏం చేయాలో మీరు ఆలోచించండి అమ్మ, మీరు ఆలోచించి పని చెయ్యండి. మరి మన నాబాలు గారు చాలా కఠినంగా ఉన్నాడు, మోటుగా ఉన్నాడు, మేము చెప్పడానికి కూడా మాకు సమయం, ఒక మాట వినే ప్రవర్తన కూడా కాదు అని చెప్పినప్పుడు అబీగయీలు ఏం చేస్తుందంటే త్వరపడి ఆలోచన చేసి ఎట్లా చేయాలి, ఈ కీడు నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకొని ఇంకా త్వరగా వెళ్ళి తన పనివారిని పిలిచి 200 రొట్టెలు చేయించిద్ది. 2 ద్రాక్షారసపు తిత్తులు, అంటే గాడిదకి ఆ వైపు ఈ వైపు వేస్తారు, ఆ ద్రాక్ష గెలల్లో నుండి ఆ రసం తీయించి 2 ద్రాక్ష తిత్తులు, 5 మానికలు వేయించిన ధాన్యాన్ని 5 మానికలు తీసుకొని 5 గొర్రెల మాంసాన్ని వండిన 5 గొర్రెల మాంసం, 5 గొర్రెలను వధించి ఆ మాంసాన్ని వండి అది తీసుకొని 200 ద్రాక్ష గెలలు, 100 అంజూర పాడలు, అప్పుడు ద్రాక్ష గెలలు అంటే చాలా పెద్దగా ఉంటాయి, 2 మోసేయి, అవన్నీ తీసుకొని తన గార్ధబొమ్మల మీద ఎక్కించి దావీదు గారిని ఎదుర్కోవడానికి వెళ్ళిద్ది. తన కుటుంబం మీదకు వచ్చిన అపాయాన్ని తప్పించుకోవడానికి ఈ స్త్రీ చాలా చురుకుగా పనిచేసింది. ఈ కథ ద్వారా మనము ఏమి నేర్చుకోవాలంటే, ఆమె రూపసి అయినా కూడా సుబుద్ధి కలిగింది, అంటే ఆలోచన చేసింది ఫస్ట్గా, తర్వాత తన జ్ఞానాన్ని ఉపయోగించింది, తర్వాత చాలా చురుకుగా పనిచేసింది. వినయముతో అవన్నీ తీసుకొని ఎదుటివారి ఆకలి తీర్చాలి కాబట్టి దావీదు గారి సేవకులు దావీదు గారికి మరి ఆహారం లేకే వాళ్ళు వచ్చారు, వారికి ఆహారం, వారి ఆకలి తీర్చాలి కాబట్టి అవన్నీ తీసుకొని, ఎందుకంటే ఇవన్నీ నాబాలుకి చెప్పకుండా చేసి, నాబాలుకు తెలిస్తే పోనీయుడు, మొరటివాడు మూర్ఖుడు కదా, దుర్మార్గుడు అన్నమాట. అందుకని తన భర్తకు తెలియకుండా ఆమె ఈ పనులన్నీ చేసి తన కుటుంబం మీదకి రాబోయే కీడు నుండి తప్పించుకుంది.